మన తలంపులు గొప్పవా, ఆయన తలంపులు గొప్పవా? మన మార్గాలు గొప్పవా, ఆయన మార్గాలు గొప్పవా? మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు. భూమికి ఆకాశం ఎంతెత్తుందో మీ పట్ల నా తలంపులు అంత ఉన్నతమైనవిగా ఉన్నవన్న ప్రభువు మాట ఆయనను విశ్వసించిన వారు నమ్ముతున్నారు. ఆయనను విశ్వసించిన అబ్రహాము నమ్మాడు. లోతు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాడు. లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. ఆ ఊరిలో ఊరు పెద్ద అయిపోయాడట. ఆ ఊరిలో కొత్తగా వెళ్ళి ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు లోతు మంచి శ్రేష్టమైన ఆశీర్వాదాలను లేక క్రమాన్ని లేక ఒక ప్రత్యేకతను అబ్రహాముతో పాటు వెంబడిస్తుండగా దేవుని చేత దీవించబడ్డాడు. తెలివితేటలు అతని జీవితంలో ఎన్నో తలాంతులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చేరి దేవుడిని మహిమపరచడానికి బదులు ఆ సొదొమలో వెళ్ళి ఏం చేశాడు చూడండి. 13వ వచనం చదవండి. వారు ఒకరినొకరు విడిచి వేరైపోయిన తర్వాత అబ్రహాము దేవుని చిత్తాన్ని కోరుకున్నాడు. లోతు సొదొమలోకి వెళ్ళి అక్కడ గుడారం వేసుకున్నాడు. ఆ తర్వాత లోతును చూస్తున్నాం. అతడు ఊరు గవిని వద్ద చెట్టు కింద కూర్చున్నాడు అని ఆ దేవదూతలు వెళ్ళేటప్పటికి కొంచెం ముందుకెళ్తే కనపడుతుంది మనకి. అది 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలం ఆ ఇద్దరు దూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుని ఉండను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువా, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటిలోనికి రండి. చాలండి, సారం కనిపెట్టండి, అంతా చదవడం కుదరదు. ఎక్కడ కూర్చున్నాడట? ఎక్కడ కూర్చున్నాడు? గవిని వద్ద కూర్చున్నాడు. పూర్వకాలం మన పల్లెటూరులో ఊరు బయట ఒక చింత చెట్టు, ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ ఒక దిమ్మలా కట్టి ఉంటుంది. అక్కడే ఊరికి పెద్దలు కూర్చుంటారు. ఊరికి పంచాయతీ తీరుస్తారు. ఇప్పుడులాగా పంచాయతీ ఆఫీసులు అన్నీ లేవు. ఏంటంటే అర్థమైందా? మీకు అర్థమవుతుందా? పల్లెటూళ్ళ సంగతి అసలు అర్థం కాదా? ఊరు బయట ఒక చెట్టు కింద ఒక దిమ్మలా కట్టి ఉంచుతారు. అక్కడ కూర్చొని ఊరి వారిని పంచాయతీ తీరుస్తారు. ఎవరంటే ఊరు పెద్దలు. సో సొదొమ గొమొర్రాలకు వెళ్ళిన లోతు ఏమైపోయారంటే ఊరు పెద్ద అయిపోయాడు. ఏమైపోయాడు? ఊరు పెద్ద అయిపోయాడు. ఎమ్మెల్యే అయిపోయాడు అన్నమాట. ఏంటంటే ప్రెసిడెంట్ అయిపోయాడు అన్నమాట. లోకంలో కలిసిపోయాడు. లోకాధికారి కోసం కకృతపడ్డాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తీసుకొని లోకాల్లో ఉపయోగించే వారిని ఈ రోజుల్లో ఎంతోమందిని చూస్తున్నామండి. దేవుడిచ్చిన తలాంతులు తీసుకొని అమ్ముకుంటున్నారు చాలామంది. పాపం కోసం అమ్ముతున్నారు. సాతాను వాడుకోవడానికి అమ్మబడుతూ ఉన్నారు. నీవు దేవుని బిడ్డవైతే విలువ పెట్టి కొనబడిన వాడివి. నీవు నీ సొత్తు కాదు. అబ్రహామును విడిచిన లోతు సొదొమ గొమొర్రాల్లో సెటిల్ అయిపోయాడు. ఊరు పెద్ద అయిపోయాడు. ఇల్లు కట్టేసుకున్నాడు. ఆ దేవదూతలు అన్నాడు, మా ఇంటిలోనికి రండి అంటున్నాడు. కానీ అబ్రహాము ఎంత ధనవంతుడైనా కూడా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పట్టణము కొరకు ఎదురు చూచాడు. కానీ ఏంటండి, ఈ లోకంలో సెటిల్ అవ్వలేదు. ఈ లోకంలో యాత్రికుడిగా, ప్రయాణికుడిగా గుడారాలలోనే నివసించడం దేవుని వాక్యం సెలవిస్తూ. ఈ రోజున మనలో అనేకులం ఒకప్పుడు దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక దైవజనుడి ద్వారానో, ఒక సంఘం ద్వారానో, దేవుని యొక్క వాక్యం ద్వారానో, ఆయన యొక్క ఆత్మ ద్వారానో దర్శించబడి, దీవించబడి, ప్రేమించబడి, ఆశీర్వదించబడ్డాం. తినడానికి తిండి లేని స్థితిలో ఉన్న మనకి ఒక్కొక్కసారి ఈ రోజున సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. ఉండటానికి ఇల్లు లేనప్పుడు ఈరోజు ఒక మంచి ఇంటిని, మంచి గృహాన్ని మనకి ఇచ్చాడు. నడవటానికి, సైకిల్ తొక్కడానికి కూడా అర్హత లేని స్థితిలో ఉన్నప్పుడు ఈ రోజున దేవుడు కార్లు, బైకులు ఇచ్చాడు. ఏంటండి, కానీ ఎంతమంది మీ వాటిని దేవుని కొరకు వాడుతున్నాం? నా బైకును దేవుని కోసం వాడతా, నా కారు దేవుని కోసం వాడతా, నా ఇంటిని దేవుని కోసం వాడతా. మా ఇంటిలో ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు దేవుడు నాకు, ఈ ఇంటిలో ఒక ప్రార్థనా కూటం పెడతాను, మా పక్క వాళ్ళని పిలిచి 10 మంది కలిసి ప్రార్థన చేసుకుంటాం, నా ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి అని ఆశపడేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. లోకంలో కలిసిపోతున్నారు.
ఒక స్తోమత పెరిగేటప్పటికీ లోతు స్థాయి పెరిగింది. ధనవంతులతో స్నేహం చేస్తున్నాడు ఆయన, చదువుకున్నోళ్ళతో స్నేహం చేస్తున్నాడు, అధికారంలో ఉన్నోళ్ళతో స్నేహం చేస్తున్నారు. దేవుని బిడ్డలతో సహవాసం మానేశారు. దేవుని మందిరంలో చాలా మటుకు నాకు తెలిసి 90% సామాన్యులే ఉంటారండి. ఆ సామాన్యులు దీవించబడి ఆశీర్వదించబడి గొప్పవాళ్ళు అవుతున్నారు. గొప్పవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వచ్చి సామాన్యులతో కలిసి కూర్చోవడానికి ఇష్టపడతాం లేదండి. ఏంటండి, మా పాపకు ప్రార్థన చేయరా, మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేటట్టు. సీట్ వచ్చిందండి, ప్రార్థన చేసి సగం అంతా ప్రార్థన చేస్తుంది. సీట్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది, అమ్మాయి మెడికల్ కాలేజీకి వెళ్ళింది, డాక్టర్ అయిపోయింది. ఏంటండి, యూఎస్ఏ వెళ్ళిపోయింది, జాబ్ వచ్చేసింది. ఒకసారన్నా చర్చిలో వచ్చి సాక్ష్యం చెప్తారా? ఏంటండి, హాలిడేకి ఇండియాకు వస్తే చర్చిలో వచ్చి కూర్చొని ప్రభు బిడ్డలతో పాటు ప్రభువుని ఆరాధిస్తారా? నేను డాక్టర్ని అయిపోయాను, ఆ కింద కూర్చుంటానండి నేను అందరితో కలిసి. ఆ పల్లెటూరు వాళ్ళతో నేను కూర్చొని అందంట ఒక అమ్మాయి అయితే. అరే పల్లెటూరు పిల్లవే నువ్వు కూడా. ఏంటండి, పల్లెటూరు పిల్లే పెరిగి పెద్దదై దేవుని చేత ఆశీర్వదించబడి మళ్ళీ పల్లెటూరు వాళ్ళతో కూర్చోనంట, మళ్ళీ చదువురాళ్ళతో కూర్చోనంట, మళ్ళీ సామాన్యులతో నేను కలవనంట. లోతు పరిస్థితి అలాగైపోయిందండి. ఆ బ్రహ్మ ముసలుడు అయిపోయాడు అప్పటికైనా. ఏంటండి, ఆ ముసలుడు ఎప్పుడు చేతస్థం చేస్తాడు, మోకరించి అంటాడు, ప్రార్థన అంటాడు, బలిపీఠమంటాడు. ఆ శారమ్మ అమ్మో ఆమె పెట్టుకోదు, నగలు నన్ను పెట్టుకోనివ్వదు, ఆమె వద్దండి. అసలు లోతు గారికి ఈ స్థితి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ప్రయోజకుడికి వెనకాల ఒక మంచి స్త్రీ ఉంటుందటండి. ఎవరి పరికరారోడికి వెనకాల కూడా ఒక స్త్రీ ఉంటుందంట. సరే, ఒక స్త్రీ ఒక పురుషుని ప్రయోజకుడిగానే చేయగలదు. చెప్పండి, పనికిరాని వాడిగానైనా చేయగలదు. శారా అబ్రహాముని ప్రయోజకుడిగా చేసింది. ఎందుకంటే శారా అబ్రహాముకు లోబడింది. యజమాని అని చెప్పి అబ్రహాముకు లోబడింది అని ఉంది వాక్యంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను గనుక మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నడలా ఆమె పిల్లలగుదురు. అబ్రహాము భార్య అయిన శారాయి లోబడే స్త్రీ. అలంకరణ ఎందు ఆశ కాదు, ఆమెకు ఆశ ఏంటి? ఆమె స్వభావం. 3వ వచనం దాన్ని చదువుదాం. జడలల్లుకొనుటయు, బంగారపు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమగు అక్షరాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలనది దేవుని దృష్టికి మిగుల విలువైనది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండు చేత తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారంగా శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చూసారా, జడలల్లుకొనుటయు, బంగారపు నగలు పెట్టుకొనుటయు మీకు అలంకరణగా ఉండక. అంటే కొందరు అంటారు బంగారు నగలు పెట్టుకోకూడదు, జడలు వేసుకోకూడదు, ముడులు వేసుకోవాలి, దేవుడి ముఖం వేసుకోవాలి. బంగారం నగలు పెట్టుకోవచ్చా నన్ను అడుగుతుంటారు చాలామంది వచ్చి. అలంకరణ కోసం పెట్టుకోకండి, ఆర్భాటం కోసం పెట్టుకోకండి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మోడెస్ట్గా ఉండు, శుభ్రంగా ఉండు, దర్జాగా ఉండు. ఓ చిన్న గొలుసు వేసుకోవటమో, ఓ చిన్న ఉంగరం పెట్టుకోవటమో, లేకపోతే చెవులకి ఏవో చిన్న దుద్దులు పెట్టుకోవటమో తప్పని నేను అనుకోవటం లేదండి. కొంతమంది తప్పని అంటారు, కానీ అందులో మన భారతదేశంలో అవి సర్వసాధారణం, అవి సామాన్యం, అవి లేకపోతే వితంతు అనుకుంటారు మన దేశంలో కదండి. కాబట్టి అది పెద్ద ముఖ్యం కాదు. ఇవి ఉండకూడదు అన్నాడు. అలంకరణగా ఉండక బంగారం అంతా తీసేసి ముడేసుకొని తలచీర కట్టుకొని భర్తను ఎదిరిస్తుంది అనుకోండి, పెత్తనం చేస్తుంది అనుకోండి, పరలోకం పోతుంటారామా? ఆమెను చూసి దేవుడు సంతోషిస్తాడా? ఇది ఉండక అది చెయ్యమంటే ఇది తీసేస్తారు, కానీ అసలుది వదిలిపెట్టేస్తున్నారు. అసలుదేంటి చూడండి. అవి ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమగు అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకరణగా. స్త్రీ అనగానే ఒక అణుకువ, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక మర్యాద. చూసారా, ఆ మర్యాద కోసమే అణుకువకు గుర్తుగానే ముసుగేసుకోమంటున్నాం. ముసుగేసుకోవాలా చర్చిలో?
చర్చిలో వేసుకుంటాం కానీ బయటికి వెళ్తే తీసేస్తాం. ముసుగేసుకున్నావో ముసుగేసుకోలేదో ముఖ్యం కాదండి. ఆ ముసుగు వెనక ఉన్న నీ మనస్సు చాలా ముఖ్యం. నీ మనస్సు చాలా ముఖ్యం. చూడండి, మన క్రైస్తవులమే కాదు, చాలామంది పెద్దలు, గౌరవస్తులు, వారు తమ పైటని ఇటుపక్క తిరిగేసుకుంటారు. పని జెత్తి మీద వేసుకోపోయిన ఏం చేస్తారు, ఇటు నుంచి తీసుకొచ్చి ఇటు కప్పుకొని ఉన్న వాళ్ళని చూస్తే దండం పెట్టాల్సి వస్తుంది, బుద్ధి వేస్తుంది. గౌరవానికి గుర్తు, మర్యాదకు గుర్తు, ఒక సౌమ్యానికి గుర్తు, ఒక అణుకువకు గుర్తు, ఒక సాధుత్వానికి గుర్తు. స్త్రీలు సాధువ గుణం కలిగి ఉండాలి. ఒకవేళ నీకు దేవుడు చెప్తే నగలు పెట్టుకోవద్దంటే తీసేయి, ఏం బాధలేదు. దేవుడు చెప్తే చేయండి, అది కంపల్సరీ కాదు, బలవంతం కానే ఖచ్చితంగా తీయాలి. నగలు పెట్టుకుంటే నరకానికి పోతారు అని ఎవరన్నా అన్నారంటే అది వాక్యానుసారమైంది కాదు. నగలు తీసావో తీయలేదో తర్వాత సంగతి. ముందు అణుకువ స్వభావం కలిగి ఉన్నావా, నీ భర్తకు లోబడుతున్నావా, నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా, నువ్వు ప్రార్థించే స్త్రీగా ఉన్నావా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. సారా, నువ్వు పోయా, నేను రాలేను నీతోటి, ఎక్కడో దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడు చెప్పి అప్పుడు పిలువ వస్తాను, అంతవరకు మా అమ్మగారి ఇంటికాడ ఉంటానంటారు. కానీ ఆ అబ్రహాం ప్రయాణం చేస్తుంటే వెనకాల శారా పడిపోతూనే ఉందండి పాపం. ఏంటి, స్త్రీలకు ప్రయాణం చేయటం సులభమా? పురుషులకు సులభం. కనీసం ఎక్కడో చోట రెస్ట్ రూమ్కి వెళ్తారు, ఎక్కడో చోట పడుకుంటారు, ఎక్కడో చోట ఏదో ఒకటి తింటారు. కానీ ఒక స్త్రీ కాపుదల కావాలి, ఏంటంటే సురక్షితంగా ఉండాలి, బలహీనరాలుగా ఉంటుంది. ప్రయాణాలు చేయడం అంతకు సులభం కాదు. కానీ అబ్రహాముకు లోబడింది. నిన్నే కదా పిలిచాడు, నన్ను పిలవలేదు కదా, నువ్వు పో అనిందా ఎప్పుడన్నా సారాయ్? అనలేదు. ఏంటండి, పిల్లల్ని ఇస్తాడు, పిల్లల్ని ఇవ్వలేదు, ఏమీ లేదు, ఇంకెన్ని రోజులు నేను వెంబడించమంటావు, నేను వెళ్ళిపోతున్నాను అమ్మగారింటికి అందా? అనలేదు. అబ్రహాముకు చెప్పకుండా ఏది చేయలేదు. అబ్రహాము చెప్పింది చేసింది. వారిద్దరి మధ్య ప్రేమ బంధం ఉంది. తన యజమాని అని పిలిచింది. అలాంటి శారాతో ఈ ఐగుప్తుల నుంచి వచ్చిన లోతు ఉండటం, లోతు భార్య ఉండటానికి చాలా కష్టమైపోయింది. ఆ కానాను ప్రాంతంలో వాళ్ళు రకరకాల అలంకరణలు చేసుకుంటారండి. గిరజాల జుట్లు, ఒక 100 జుట్లు జడలు వేసుకోవటం, పెద్ద పెద్ద రింగులు పెట్టుకోవటం. ఆ రోజుల్లోనే ఉన్నాయి అన్నీ కూడా, పెద్ద పెద్ద కాసుల పేర్లని, ఆభరణాలు, ఆ యొక్క అలంకరణ, కాటుకలు, బొట్లు, పెద్ద పెద్ద కడియాలు, చేతులకి గోరెంటాకులు, రంగులు, ఇవన్నీ వేసుకునే స్త్రీ అనమాట. ఇక్కడ శారా దగ్గరకు వచ్చేటప్పటికి ఈమె సౌమ్యంగా ఉంది, అక్షయాలంకారం కలిగి ఉంది, ఆమె స్వాభావికమైన అలంకరణ కలిగి ఉంది. పరిశుద్ధంగా శుభ్రంగా ఉంటేనండి అదే గొప్ప అలంకరణ. నువ్వు ఎన్ని రంగులు మేకప్ చేసుకొని నీ దగ్గర చెమట కప్పు కొడుతుంటే ఆ మేకప్లన్నీ కరిగిపోయి రంగురంగుల ముఖం అయిపోతే చూస్తానికి దెయ్యంలాగా ఉంటావు, కానీ అందంగా ఉంటావా? ఏంటండి, ఇతర దేశాల్లో వాళ్ళు చలికి తట్టుకోలేక కొన్ని రంగులు వేసుకుంటారు, వాళ్ళు ఆ క్రీములు రాసుకుంటారు. కానీ మనకు అసలే ఎండ మండిపోతుంటే ఈ రంగులు వేసుకుంటే ఈ ఎండకు ఆ రంగులన్నీ కరిగిపోయి రకరకాల రూపాలు మారిపోతున్నాయండి. నువ్వు ఏదైనా అలంకరణ కొరకు చేయకు, ఆరోగ్యం కొరకు చేసుకో. నేను కొన్నిసార్లు పల్లెటూరులో సేవ చేసినప్పుడు అందరూ గోరింటాకు పెట్టుకునేవారు. ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు? తప్పు, గోరింటాకు పెట్టుకోకూడదు అని చెప్తే ఒక ముసలమ్మ చెప్పింది, అది కాదు బాబు, గోరింటాకు పెడితే గోళ్ళు గట్టి పడతాయి. గోళ్ళు గట్టి పడటానికి ఇది ఒక మందు లాంటిది, అందుకు పెడతానేవి, కానీ అలంకరణ కాదంటే అప్పుడు నాకు కొంచెం గ్రహింపు వచ్చింది. ఏంటంటే గోర్లు గట్టి పడటానికి ఒక మందు, దాన్ని అలంకరణగా మార్చుకుంటున్నారు. కానీ మందు అనే ఉద్దేశంతో నువ్వు కొంత మట్టుకు దాన్ని సౌమ్యంగా వాడితే అందులో తప్పేం లేదు. కానీ అలంకరణ కొరకు, ఆర్భాటం కొరకు మనం ఈ లోకంలో దుస్తులు కానీ, మేకప్లు కానీ, క్రీములు కానీ, పౌడర్లు కానీ, నగలు కానీ, వస్త్రాలు కానీ వాడకూడదు. మన వస్త్రాలు మర్యాదకు గుర్తుగా ఉండాలి. మనలో దేవుని యొక్క సారూప్యాన్ని ఇతరులు చూడగా, దేవుని యొక్క బిడ్డలు దర్జాగా ఉంటారని తెలియాలి. నేను అది చెప్పేది. నన్ను అడుగుతారు అందరు కోట్ వేసుకుంటారే అని. కోట్ వేసుకుంటే ఒక దర్జా, ఒక డీసెన్సీ. నా శరీరంలో చేతులు, మొహం తప్ప మీకు ఏమీ కనపడదు నాకు. అదే నేను బనీన్ వేసుకొని ప్రసంగం చేస్తే నా రూపం అంతా కనపడద్ది. నా వాక్యం అనకుండా రూపాలు చూస్తుంటారు. ఏంటంటే యవ్వనస్తులు నిలబడి ప్రసంగం చేస్తుంటే కండలు చూస్తుంటారు. వాళ్ళలోని శరీర భాగాలన్నీ బయటకు పెట్టుకోవడం, స్టేజ్ మీద నిలబడడం, అందరికి ఎక్స్పోజ్ అవుతున్నాం. అందుకని చాలా జాగ్రత్తగా నిండుగా వస్త్రధారణ చేయాలి. స్త్రీలు మరి ముఖ్యంగా మీ అవయవాలన్నీ కప్పబడాలి. మీ అవయవాలను బయట బయలుపరచకూడదు.
దేవుడు ఆ రోజు ఆదాము అవ్వలు తమ సిగ్గును కప్పుకోవడానికి ఆకులతో కప్పుకున్నారు ఉంది బైబిల్లో. కానీ దేవుడు మనకి రక్షణ వస్త్రాన్ని ఇస్తాడన్నాడు. మనం ప్రభువుని ఎరిగినప్పుడు మన శరీరాలను దేవాలయాలుగా మార్చాడు. వాటిని అలంకరణగా, అందంగా, వాటిని బాగుగా ఉంచుకోవడంలో తప్పేమీ లేదు. కానీ లోతు భార్య, అబ్రహాము భార్య అయిన శారాయికి గొడవ వచ్చిందేమో తెలియదు, అది బైబిల్లో రాయలేదు. కానీ తప్పకుండా వెళ్ళొద్దండి అంటే వెళ్తారు మీరు. అబ్రహామును వదిలిపెడితే మరి గతి ఏమైపోద్ది? ఇవాళ మీరు ఇలా ఉండడానికి కారణం ఆయనే కదా, ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోదామంటారేంటి, మనకి ఎవరు దిక్కు అని ఆమె అనుంటే ఆ లోతు వెళ్ళుంటాడా? వెళ్ళడు. కానీ విడిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయారు. వెళ్ళటం కూడా తప్పు కాదండి, విడిపోవటం కూడా తప్పు కాదు. ఏంటండి, వేరువేరుగా ఉండటం కూడా తప్పు కాదు. కానీ ఏముండాలి? వీరిద్దరి మధ్య ఏముండాలి? మళ్ళీ ఎప్పుడైనా లోతు అబ్రహాం ఇంటికి వచ్చినట్టు కానీ, అబ్రహామును మా ఇంటికి రమ్మని పిలిచినట్టు కానీ బైబిల్ ఎక్కడనుందా? ఇంకా కనెక్షన్ ఏమైపోయింది? తెగిపోయింది. ఇక నువ్వెవరవో నేనెవరినో, నాకు నీ అవసరత లేదు. ఆ మనసు ఎవరికైనా వచ్చిందంటే వాడు నాశనం అయిపోతాడండి. నీకు నేను కావాలి, నాకు నువ్వు కావాలన్నదే లోకంలో దేవుడు ఏర్పరిచిన జీవితం. ఒకరి కొరకు ఒకరు బ్రతకడం వల్లనే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, క్షేమంగా ఉండగలుగుతాం. ఎవడికి వాడైపోతే క్షేమం లేదు. నువ్వు ఏడ్చినప్పుడు నిన్ను ఓదార్చేవాడెవడు? నువ్వు దారి తప్పినప్పుడు నిన్ను హెచ్చరించేవాడెవడు? నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేవనెత్తేవాడెవడు? నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను ఆదరించేవాడెవడు? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నిన్ను గద్దించేవాడెవడు? గద్దించేవాళ్ళు లేకపోతే, లేపేవాళ్ళు లేకపోతే, హెచ్చరించేవాళ్ళు లేకపోతే, ఆదరించేవాళ్ళు లేకపోతే కృంగిపోతాం. లోతు విపరీతమైన స్థితికి దిగజారిపోయాడు. లోతు భార్య దేవుని ఆశీర్వాదాలు మర్చిపోయి లోకంతో కలిసిపోయి వారి కుమార్తెలిద్దరిని కూడా లోకంలో పెంచేసింది. కాబట్టి ఆ కుటుంబము నాశనమైపోయిందండి. ఒక మాటలో చెప్పాలంటే ఆ సొదొమ గొమొరాలో ఆ కుమార్తెలు పాడైపోయారు. రండి, ఈ యొక్క పట్టణం నాశనమైపోతుంది, లేచి బయటికి రండి అని పిలుస్తుంటే వాళ్ళు తడవ చేశారట. వాళ్ళు బయటికి రావట్లేదట. లోతు భార్య, లోతు కుమార్తెలు కదలటం లేదు. వద్దులే, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, కొత్త ఇల్లు కొనుక్కున్నాం, మంచి వస్తువులన్నీ ఉన్నాయి, చీరలన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఏమైపోతాయి అని లోకాన్ని ప్రేమించి అక్కడ ఉంటే దేవదూతలు వారి చేతులు పట్టుకొని బలవంతంగా బయటికి లాక్కరావాల్సి వచ్చింది. లాక్కొచ్చి వెనక్కి తిరిగి చూడొద్దు అని ఒక మాట చెబితే లోతు భార్య ఏంటండి దరదర అగ్ని గంధకం ఆకాశం నుంచి పడవగానే వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉక్కు కాదు, ఉప్పు అయితే అమ్ముకోవచ్చు కనీసం. ఉప్పు, ఈ మతాబులు కాకరపోతులు కాలుస్తాయి కదా మనకి దీపావళికి, అదంటే భాస్వరం, అదేంటది బూడిద లాంటిది అన్నమాట. అలా ఉప్పు స్తంభం అయిపోయింది. కుటుంబం కూలిపోయింది. కుమార్తెలు వ్యభిచారులైపోయారు. తండ్రిని మోసగించి తండ్రితో తప్పైన సంతానం తెచ్చుకున్నారు. ఎంత విచారకరమైన విషయం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జాగ్రత్త. మిమ్మల్ని గద్దించేవారు, మీకు బుద్ధి చెప్పేవారు, మిమ్మల్ని అదుపులో పెట్టేవారు ఉండడం మీకు తలకైపోవడం అనుకోవద్దు. మీరు మిమ్మల్ని పైకి పోకుండా ముందుకు రాకుండా ఆపుతున్నారు అనుకోవద్దు. వారే మీకు ఆశీర్వాదం, వారే మీకు దీవెన. మిమ్మల్ని హెచ్చరించే సంఘాల్లో మీరు ఉండండి, మీ తప్పులు దిద్దే సంఘంలో మీరు ఉండండి, మిమ్మల్ని గద్దించే సేవకులను మీరు ప్రేమించండి. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని బుచ్చగిస్తాడని చెప్పలేదు బైబిల్లో. ఏమని చెప్పాడండి? గద్దిస్తాడు. మీ పక్కింటి అబ్బాయో మరి ఎవరన్నా అబ్బాయో పేడ కాల్చి నోట్ చేత్తో పెట్టుకొని తింటున్నాడు అనుకోండి, నువ్వేం చేస్తావు చెప్పు? నవ్వుతా కూర్చుంటావు. చూడు, వాళ్ళందరూ అన్నం కూడా పెట్టడం పిల్లడికి పేడ తింటున్నాడు రా, పేడ తింటున్నాడు, వీడియో తీరా సోషల్ మీడియా పంపిద్దాం. అదే మీ పిల్లోడే తింటున్నాడు అనుకోండి పేడ, మా నాయన ఇంక నీకు అన్నం వండక్కర్లేదురా, పప్పు వండే పనే లేదురా నాకు, నా నాయన నా బాబే అంటావా? అన్నావు అనుకో, నువ్వు తల్లివా? ఏం చేస్తావండి?
పరిగెత్తుకుంటూ వెళ్ళి మూతి మీద తపా 4 దెబ్బలేసి చేతిలో పీకి లోపలికి తీసుకొచ్చి వాడికి నెత్తమ్మ నీళ్లు పోసి ఏలు పెట్టి లోపల కక్కిచ్చి 2 వెనకాల ముందు దబాలు బాది, బుద్ధి లేనాడా సిగ్గు లేనాడా పేడ తింటారా పనికి వాళ్ళోడా అని తిట్టవా? ఎందుకు పక్కింటి వాళ్ళ అబ్బాయిని తిట్టవు, మీ అబ్బాయిని తిట్టుకుంటావు ఎందుకండి? నీకు నీ అబ్బాయి అంటే ప్రేమ, నీ అబ్బాయి సరిగా ఉండాలి. ఏంటండి, నిన్ను గద్దించే వాళ్ళు నీకు విరోధులు కాదు. నిన్ను చూసి భలే తింటున్నారా తిన్నాను అంట తినేస్తున్నాడు భలే. మా అమ్మ కూడా చెప్పదు, నువ్వు చెప్తున్నావు ఆంటీ, చాలా థ్యాంక్స్ ఆంటీ, మా అమ్మకు బుద్ధి లేదు ఆంటీ, నువ్వు మంచి ఆంటీ. ఏంటండి, స్నేహితులు చెప్తుంటారు కొన్ని ఇజ్జేయరా అజ్జేయరా పనికి మాలిన పనులు అంటే, భలే ఫ్రెండ్ ఎవరా, మా డాడీ మా బతుకులో ఎప్పుడు టేస్ట్ చూపించలేదురా, ఆయన తాగుతాడు కానీ నాకు దానివ్వలేదురా, భలే తాగిస్తున్నారు, ఇంకో చీర తాగుతుంటావా? ఎంతమంది ఈ రోజున యవనస్తులు చెడిపోతూ ఉన్నారు. నేను గద్దించేవారు బుద్ధి చెప్పేవారు నీకెంతో మేలు. అబ్రహాము వంటి విశ్వాసాన్ని విడిచిపెట్టిన లోతు తన కుటుంబం నాశనమైపోయిందండి. ఈ అంచె దినాల్లో లోకంతో స్నేహం చేయకండి, లోకానుసారంగా నడవకండి, విశ్వాసములో నడవండి, దేవుని బిడ్డల సహవాసంలో నడవండి, దేవుని వాక్యానుసారంగా బ్రతకండి, దేవుని చిత్తాన్ని ఎరగండి. అప్పుడు మీరు దీవించబడతారు, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, అప్పుడు మీరు పొందే ఆశీర్వాదం అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు, కానీ ఆలస్యమైనప్పటికీ ఆశీర్వాదాలు మెండుగా ఇచ్చాడు. ఆకాశ నక్షత్రములంతా జనాంగాన్ని నీకు ఇస్తాను, ఇసుక రేణువులంతా సంతానం ఇస్తానంటే అర్థం కాలేదు అబ్రహాముకి, కానీ లోబడ్డాడు దేవునికి, విశ్వసించాడు దేవునికి. 100 ఏళ్ల వయసు అప్పుడు స్త్రీ ధర్మము నిలిచిపోయిన 90 ఏళ్ల శారాకి దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఆ ఇస్సాకు దీవించబడ్డాడు. ఆ ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలు జనాంగం ఈ లోకంలోనికి వచ్చింది. ఆ ఇశ్రాయేలు జనాంగం ఈ రోజుకు ఆశీర్వదించబడిన వారిగా ఉన్నారు. ఆ ఇశ్రాయేలు జనాంగంలో నుండి మెస్సయ్య లోకరక్షకుడైన లోకాన్ని రక్షించే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. అబ్రహాము కుమారుడని పిలువబడ్డాడు దావీదు. కారణం, నీతిమంతుల విశ్వాసుల సమూహానికి చెందినవాడు. అబ్రహాం దావీదు కుమారుడని పిలువబడ్డాడు యేసు ప్రభు. కారణం, అబ్రహాము వంశములో నుండి వచ్చిన ఆశీర్వదించబడిన వంశములో నుండి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవునిని ప్రేమిద్దాం, దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం. లోకంలో ఆస్తిపాస్తులు పెరిగినా, ఒకవేళ కొంతమందికి రివర్స్లో చూస్తే కష్టాలు పెరిగినా, శ్రమలు పెరిగినా, నిందలు వచ్చినా, కరువు కలిగినా, లేమి కలిగినా, లేక సమృద్ధి కలిగినా, దీవెన కలిగిన, అభివృద్ధి కలిగిన, ఎట్టి పరిస్థితుల్లో శ్రమైనా, నిందైనా, కష్టమైన, బాధైనా నేను యేసు ప్రభువును విడువను, దేవుని బిడ్డల సహవాసమును విడువను, వాక్యానుసారంగా జీవిస్తాను అన్నవాడే పరమ కానానికి చేరతాం, ప్రభు సాక్షులుగా జీవించగలుగుతాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేచి నిలబడదాం. నిన్ను గద్దించేవారు, నిన్ను ప్రేమించేవారిని గుర్తించు. నిన్ను పోషించి, నీ కొరకు ప్రార్థించి, నిన్ను హెచ్చరించిన దైవ సేవకుల్ని మర్చిపోవద్దు. నిన్ను తీర్చిదిద్దిన సంఘాన్ని మర్చిపోవద్దు. సంఘములో నీ కొరకు చేయబడిన ప్రార్థనల వల్ల, విశ్వాసుల సహవాసం వలన నీవెన్నో దీవెనలు పొందున్నావు, ఆశీర్వదించబడి ఉన్నావు. దేవుణ్ణి మరవద్దు. నువ్వు ఏ ఊరిలో ఉన్నా, నువ్వు ఏ దేశంలో ఉన్నా, నీవు ఏ స్థితిలో నుంచి హెచ్చించబడ్డావో, ఏ గుంటలో నుంచి లేపబడ్డావో, ఏ బండలో నుంచి చెక్కబడ్డావో మరవద్దు. క్రీస్తు యొక్క కృప వలన నేను ఇలా ఉన్నాను అని ఆయనకు వందనాలు చెల్లించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. విశ్వాసం మాకు దయచేయి, పరిశుద్ధత మాకు దయచేయి. దేవునితో నడుస్తున్నానా లేదా అన్న పరీక్ష ఎప్పటికప్పుడు మాకు దయచేయి నాయన. నా ఎదుట సారిగా ఉందిలే మార్గం అనుకుంటూ మర మార్గంలోనికి మేము వెళ్ళిపోకుండా తండ్రి, మా సొంత మార్గాలు కోరుకొని నిత్య నరకానికి దారి చేసే మార్గాల్లో చేరిపోకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయి నాయన. శ్రేష్టమైన అబ్రహాము వంటి విశ్వాసుల్ని లేపయ్యా. దేవుని దీవెనలు పొంది మర్చిపోయిన లోతు వలె మా కుటుంబాలు ఉండకుండా సహాయం ఇచ్చేయి. వస్త్రాలు, నగలు ప్రేమించి, లోకాన్ని, లోకాశలు ప్రేమించి తండ్రి ఉప్పు స్తంభం అయిపోయిన లోతు వారిలాగా మేము ఉండకుండా తండ్రి విధేయత, అణుకువ కలిగి
భర్తను ప్రేమించి దేవుని చిత్తములో నడిచిన శారాయి వంటి తల్లులుగా మమ్మల్ని చేయి నాయన. మా కుటుంబాల్లో సమాధానము దయచేయి, మా కుటుంబాల్లో ఐక్యత దయచేయి, మా కుటుంబాల్లో ప్రేమ దయచేయి నాయన. భార్యాభర్తల మధ్య సాతాను చేసే పోరాటాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. భార్యాభర్తలకు ఏక మనసు దయచేయి, భర్తతో ఏకీభవించే స్త్రీలను లేపు నాయన, భార్యతో కలిసి ప్రార్థించే పురుషులను లేపు నాయన. బిడ్డలను దేవుని కృపలో పెంచుకునే కుటుంబాలను దయచేయము తండ్రి. నీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.